ఓ పార్టీలో లుకలుకలు మరో పార్టీలో చేరికలుగా మారతాయా అంటే సమాధానం ఎస్ అనే వస్తుంది. ఇందులో పెద్ద ఆశ్చర్యమేం లేదు. కానీ అదే తంతు మిత్రపక్షాల మధ్య జరిగితే మాత్రం ఖచ్చితంగా అది ఆసక్తికరమైన పరిణామమే. ప్రత్యేకించి ఒక పార్టీ నాయకత్వం తన సమస్య పరిష్కారానికి మరో పార్టీలోకి చేరికల్ని ప్రోత్సహించడం కొత్త పాయింటే. ఇంతకీ ఏ రెండు పార్టీల మధ్య జరుగుతోంది ఈ వ్యవహారం? ఆ లుకలుకలు చేరికల కథేంటి? ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇక 5 నెలలే సమయం ఉండడంతో రణక్షేత్రంలోకి దిగిపోయాయి పార్టీలు. టీడీపీ జనసేన మేనిఫెస్టో కసరత్తు తుది దశలో ఉన్నట్లు తెలిసిందే. టీడీపీ ఇప్పటికే సిద్ధం చేసుకున్న అంశాలు, జనసేన నుంచి వచ్చిన ప్రతిపాదనలను కలిపి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలన్నది ప్లాన్. అలాగే కామన్ మినిమం ప్రోగ్రామ్ని రూపొందించుకుని ప్రజా సమస్యలపై పోరాడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి రెండు పార్టీలు. ఇదే టైంలో సీట్ల సర్దుబాటుపై ఎలాంటి చర్చలు జరగలేదని పైకి చెబుతున్నా లోపాయికారిగా ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎక్కడెక్కడ బరిలో ఉండాలి అన్న అంశంపై ఇంకా పూర్తి క్లారిటీ రాకున్నా కొన్ని సీట్ల విషయంలో మాత్రం రెండు పార్టీలు అవగాహనతో వెళ్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అభ్యర్థులను ఖరారు చేసుకోవడంలో టీడీపీకి ఎక్కడైతే ఇబ్బందులున్నాయో అలాంటి చోట్ల కీలక పరిణామాలుంటాయని అంటున్నారు. టీడీపీకి ఇబ్బందిగా మారి అదే సమయంలో జనసేన క్యాడర్ యాక్టివ్ ఉండి పట్టుండే నియోజకవర్గాల్లో ఆ పార్టీలోకి ముఖ్య నేతల చేరికలు జరుగుతున్నాయి. వరుసగా కొన్ని నియోజకవర్గాల్లో ఇదే తరహా పరిణామాలు జరుగుతూ ఉండడంతో సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే టీడీపీ జనసేన ఓ అవగాహనకు వచ్చాయనే చర్చ జరుగుతోంది. గజపతి నగరం, కొవ్వూరు, చీరాల, ఆళ్లగడ్డ వంటి చోట్ల ఇటీవల జనసేనలో జరిగిన చేరికలను చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోంది అంటున్నారు పరిశీలకులు. గజపతి నగరం నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడుతో పాటు ఇంకొందరు పోటీ పడుతున్నారు. అక్కడ చాలా కాలంగా పరిస్థితిని సెట్ చేయాలని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో సెట్ కాలేదు. ఈ క్రమంలో ఆ సెగ్మెంట్ నుంచి మాజీ మంత్రి పడాల అరుణ జనసేనలో చేరారు. ఆమెను పార్టీ పీఏసీ సభ్యురాలుగా నియమించింది జనసేన. ఈ పరిస్థితుల్లో గజపతి నగరం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పడాల అరుణ పోటీ చేస్తారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే విశాఖ జిల్లా నుంచి పంచకర్ల రమేష్ బాబు జనసేనలో జాయిన్ అయ్యారు. పంచకర్ల పెందుర్తిని ఆశిస్తున్నా ఆయన్ని చోడవరానికి పంపుతారన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం చోడవరం నియోజకవర్గంలో టీడీపీకి సరైన అభ్యర్థి లేరు. ఇక్కడ పంచకర్లైతే ఖచ్చితంగా గెలుస్తారనేది జనసేన భావనగా కనిపిస్తోంది. అందుకే రమేష్ బాబు చోడవరం నుంచి పోటీ చేసే అవకాశాలను కొట్టిపారేయలేము అంటున్నాయి పార్టీ వర్గాలు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కొవ్వూరు విషయంలో టీడీపీ ఎటూ తేల్చుకోలేక నానా తంటాలు పడుతోంది. ఈ పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే రామారావు జనసేనలో చేరారు. పొత్తులో భాగంగా ఖచ్చితంగా తనకు టికెట్ వస్తుందని ధీమాగా ఉన్నారు రామారావు. అటు చీరాల టీడీపీకి ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ ఆయన ధీటైన అభ్యర్థి కాదు అనే చర్చ ఉంది. ఇదే సందర్భంలో ఆమంచి స్వాములు జనసేనలో చేరారు. దీంతో ఆ సీటును జనసేన కోటాలో స్వాములకు ఇవ్వచ్చు అనేది మరో టాక్. ఇక తాజాగా ఆళ్లగడ్డ సెగ్మెంట్కు చెందిన వైసీపీ నేత ఇరిగల రాంపుల్లారెడ్డి జనసేనలో చేరారు. కొంతకాలంగా ఇరిగల వైసీపీలో సైలెంట్గానే ఉంటున్నారు. ప్రస్తుతం ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ ఉన్నా ఆమెను అసెంబ్లీ బరిలోకి దింపుదామా లేక లోక్సభకు పంపుదామా అన్న చర్చ జరుగుతోందట పార్టీలో. ఈ పరిస్థితుల్లో ఇరిగల రాంపుల్లారెడ్డి జనసేనలో చేరడం కీలక పరిణామం అనే చెప్పాలి. ఈ విధంగా చూస్తే జనసేనలో కీలక చేరికలకు టీడీపీలో అంతర్గతంగా ఉన్న లుకలుకలకు ఎక్కడో లింక్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే రెండు పార్టీల అధినాయకత్వాలు ఇప్పటికే ఓ ఆలోచనకొచ్చేసి ఉంటారనేది రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న మాట. మరి టికెట్ల ప్రకటన నాటికి ఎలాంటి పరిస్థితి ఉంటుందో, పార్టీల నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలి.